జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొన్న ఆపద మొక్కలవాడ గోవింద గోవింద రామకోట రాయితున్నామండి. రామకోట స్తూపం కూడా నిర్మిస్తున్నాం. తర్వాత అక్కడ ప్రత్యేకంగా ధ్యాన మందిరం కూడా కట్టిస్తున్నామండి. తర్వాత ప్రతిరోజు కూడా భగవద్గీత నేర్పుతాం. ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం నేర్పుతామండి. మనకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు పురస్కారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా అడుగు పెడితే ఆనందం పొందాలి, ఆ ఈటి బాధలు దొరకాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ దొరకాలి, ఈ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామంగా ఉండాలి. నీటిలో జీవులు, గాలిలో జీవులు, భూమిలో జీవులు, సమస్త జీవులు, సమస్త వృక్షాలు, సమస్త పక్షులు, పశువులు అన్ని బాగుండాలి. సర్వ మానవాళి కూడా బాగుండాలి. వాళ్ళ బాధలన్నీ తొలగాలి, వాళ్ళ ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళ వృత్తులు ఎందుకు బాగుండాలి, వాళ్ళ పిల్లలు గొప్ప ప్రయోజనం ఇవ్వాలి అనే ధ్యేయంతో ఈ ఆలయ నిర్మాణం, ఈ యొక్క పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. కేవలం పాదయాత్ర మానవుని ఉద్ధరించడానికి మాత్రమే ఈ పాదయాత్ర మేము 2012లో స్థాపించి ఈ నెల ఈ సంవత్సరం 2025లో 14 సార్లు పూర్తి చేయగలిగాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ హనుమంతుడు వారు మా ముందు, మా వెనుక, మా పైన, మా కింద అన్నట్టుగా ప్రతి మా చుట్టూ తిరుగుతూ ఆయన గెంతులేస్తూ మా చేత మమ్మల్ని నడిపించారు స్వామి. చాలా అద్భుతంగా గొప్పగా జరిగింది. ఇది 14వసారి. 2012లో భోగి గణపతి స్వామి వారి ఆశీర్వాదంతో చేపట్టినటువంటి కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం కూడా భోగి గణపతి వారు ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి సంవత్సరం బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా బయలుదేరి 2025లో చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు 14వసారి. తర్వాత 9వసారి పాదయాత్ర పాదుకులు చేయించి శిరస్సు మీద పెట్టుకుని 150 మంది పాదుకులతో భద్రాచలం నడిచిపెట్టి అక్కడ పాదుకా పట్టాభిషేకం చేయించి అందరి ఇళ్ళకే ఇవ్వడం జరిగింది. అలాగే 11వసారి వచ్చేటికి 14 లక్షలు పెట్టి దివ్యమైన రథం చేయించి ఆ రథాన్ని 4 సంవత్సరాల నుంచి రామనామంతో నన్ను లాక్కుని పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఆలయం కట్టాం. రేపు మార్చి 3వ తారీఖున ఆలయం ప్రతిష్టాపన. అందరూ కూడా రావాల్సిందని ఈ యొక్క ఈ వీడియో ముఖత కోరుకుంటా ఉన్నాను.